సోషల్ మీడియాలో అప్పు చేసి కొన్న బ్రాండెడ్ బట్టలతో ఫోజులిచ్చే వ్యక్తులు లేదా అసలు లేని ఆనందాన్ని రకరకాల ఫిల్టర్లు వేసి ఉన్నట్టుగా చూపించుకునే వాళ్ళను మనం రోజూ చూస్తూనే ఉన్నాం గదా. అవును, ఇదైతే రోజు చూసేదే. ప్రతి ఒక్కరూ ఒక ఫేక్ లైఫ్ని క్రియేట్ చేసుకుంటున్నారు. రైట్. అయితే దీనికి దాదాపు 2.5 ఏళ్ల క్రితం నాటి ఒక ప్రాచీన తత్వశాస్త్రానికి ఒక బలమైన కనెక్షన్ ఉంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ సరిగ్గా ఆ కనెక్షన్ గురించే మాట్లాడుతోంది. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అసలేంటా కనెక్షన్? అవును, మన ముందున్న ఈనాటి మూలాధారం చాలా పవర్ఫుల్ అండి. బౌద్ధ వాజ్మయమైన మజ్జిమ నికాయం 2వ భాగంలోని పోతలీయ సుత్తం అంటే పోతలీయ సూత్రం గురించి ఒక అద్భుతమైన ఆడియో ప్రవచనం మనకు దొరికింది. ఓహో, అంటే భగవానుడైన బుద్ధుడికి అలాగే పోతలియ అనే ఒక గృహపతికి మధ్య జరిగే సంభాషణ కదా ఇది? అవునవును, అదే. ముఖ్యంగా మానవ సహజ ప్రవృత్తిని, అందులోనూ కామాలు అంటే లౌకిక కోరికలు, సుఖాల పట్ల మనిషికున్న ఆ విపరీతమైన వ్యామోహాన్ని ఈ సుత్తం ఎలాంటి పక్షపాతం లేకుండా వివరిస్తుంది. మనమీరోజు డీకోడ్ చేయాల్సిన లక్ష్యం కూడా అదే. ఖచ్చితంగా. ఈ గ్రంథం గొప్పతనం కూడా అదేనండి. ఇది కేవలం మతం గురించి మాట్లాడే గ్రంథం కాదు, నికాసైన మానసిక శాస్త్రం గురించి మాట్లాడుతుంది. నిజమే. అంటే ఇన్ని వేల ఏళ్లనాటి మానసిక విశ్లేషణ నేటి ఆధునిక కాలానికి కూడా అద్దం పడుతుందంటే నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తోంది. సో దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. తప్పకుండా. బుద్ధుడు కోరికల స్వభావాన్ని వివరించడానికి వాడిన ఉపమానాలు లేదా పోలికలు చూస్తే అవి అత్యంత ప్రాక్టికల్గా ఉంటాయండి. కోరికల వెనుక ఉన్న అసలైన ప్రమాదాన్ని, అవి మనకు ఎలా దుఃఖాన్ని తెచ్చిపెడతాయో ఎట్టి చూపడమే ఉపదేశం వెనుకున్న ప్రధాన ఉద్దేశ్యం. రైట్. అయితే మనం కొత్త ఉపమానాల్లోకి వెళ్లే ముందు అసలు బుద్ధుడు ఈ కామాలు లేదా కోరికల గురించి ముందుగా ఏం చెప్పారో శ్రోతలకు ఒకసారి వేగంగా గుర్తు చేయడం ముఖ్యమనుకుంటా. మంచి ఐడియా. అవును, కామాలలో సుఖం చాలా తక్కువ, దుఃఖం ఎక్కువ అని చెప్పడానికి ఈ ఆడియోలో ఇప్పటికే 3 అద్భుతమైన పోలికలొచ్చాయి కదా. మొదటిది, ఆ కటికవాని మొద్దు దగ్గరున్న ఒక ఆకలితో ఉన్న కుక్కకు మాంసం లేని కేవలం రక్తమంటిన ఎముక దొరకడం. అవును, ఆ కుక్క ఆ ఎముకను ఎంత కొరికినా దాని ఆకలి తీరదు. పైగా తన పళ్ళు రాలిపోయి, చిగుళ్ళు చిట్లిపోయి, తన స్వంత రక్తమే ఆ ఎముకకు అంటి ఆ మాంసం రుచి అనుకుని ఇంకా ఇంకా కొరుకుతూనే ఉంటుంది. అబ్బా, ఇది వింటుంటేనే ఎందుకో చాలా భయం వేస్తోంది. నిజమే. ఇక్కడ ఆ కుక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే అది భౌతికమైన ఎముక కాదు, మనలోని ఆ అసంతృప్తికి ప్రతీక. ఒక కోరిక తీరగానే మరో కోరిక. ఆశ అనే ఎముకను ఎంత కొరికినా ఆకలి తీరదు సరికదా, మన శక్తి నశించిపోతుంది. అంటే మన స్వంత రక్తాన్ని మనం జుర్రుకుంటూ ఆనందపడుతున్న భ్రమ అది. వావ్. ఇక రెండవ ఉపమానం చూస్తే ఒక మాంసం ముక్కను నోట కరుచుకున్న గద్ద. ఆ ఒక్క ముక్క కోసం మిగతా పక్షులన్నీ, కాకులు, ఇతర గద్దలు దానిపై దారుణంగా దాడి చేస్తాయి కదా. అవును, దాన్ని వదిలేయకపోతే ఆ గద్దకు ప్రాణాపాయం తప్పదు. ఒకే కోరిక లేదా ఒకే వస్తువు వెంట అందరూ పడితే వచ్చే ఆ భయంకరమైన సంఘర్షణ, పోటీ ఎంత దారుణంగా ఉంటుందో ఇది చెబుతోంది. కరెక్ట్. ఇక మూడవది, గాలికి ఎదురుగా మండుతున్న గడ్డి దివిటిని పట్టుకుని వెళ్లడం. ఇక్కడ నాకో సందేహం వస్తుంది. ఏమంటారంటే? అడగండి. గాలికి ఎదురుగా మండుతున్న దివిటి పట్టుకోవడం అంటే మనల్ని దహించి వేస్తుందని తెలిసి ఒక విషపూరితమైన ఆలోచనను లేదా కోరికను పట్టుకుని వేలాడటం లాంటిది కదా. అవును, ఖచ్చితంగా అంతే. కానీ చేతులు కాలిపోతున్నప్పుడు ఎవరైనా దాన్ని ఎందుకు వదిలేరసలు? పోనీ ఆ గద్దైనా సరే తన ప్రాణం పోతుందని తెలిసినప్పుడు ఆ మాంసం మొక్కను వదిలేయొచ్చు కదా. చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మనం మెదడు పనిచేసే విధానంలోనే ఉందండి. ఆ గద్దకు ఆ మాంసం ముక్కను వదిలేస్తే తన మనుగడికే ముప్పొస్తుందనే భయం, అలాగే చేతిలో ఉన్న దివిటిని వదిలేస్తే దారిలో చీకటి కమ్ముకుంటుందనే భయం. ఓహో, అంటే ఆ భయమే మనం విషపూరితమైన బంధాల్లో లేదా నాశనం చేసే అలవాట్లలో కూరుకుపోయేలా చేస్తుందన్నమాట. అవును, మనల్ని మనం గాయపరుచుకుంటున్నామని స్పష్టంగా తెలుస్తూ ఆ మంటల వేడి మన చేతులకు తగులుతూనే ఉంటుంది. కాని వదిలేయడం వల్ల వచ్చే ఆ శూన్యతను ఎదుర్కోవడం ఇష్టంలేక ఆ బాధను భరిస్తూనే ప్రయాణిస్తాం. కామాలు మనుషులకు ఎంత అశాంతిని తెస్తాయో చెప్పడానికి ఇంతకన్నా ప్రాక్టికల్ ఉదాహరణ మరొకటుండదు. నిజమే. అంటే మన చేతుల్లో ఉన్న దివిటి మనల్ని కాలుస్తుంది, అయినా మనం వదలం. ఇది ఒక రకమైన స్వయంకృతాపరాధం అనుకోవచ్చు.
కానీ ఈ ఆడియోలో తర్వాతి ఉపమానం దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది కదా. అవును. తాను పట్టుకున్న వస్తువు వల్ల వచ్చే ప్రమాదం నుండి ఒక వ్యక్తి బలవంతంగా ప్రమాదంలోకి నెట్టబడే పరిస్థితికి ఈ చర్చ మారుతుంది. అవును, ఇది 4వ ఉపమానం. భగవానుడు దీన్ని నిప్పుల గుండంతో పోల్చాడు. ఇది మామూలు నిప్పుల గుండం కాదు. పొగలేదు, మంటలు లేవు, కానీ కనకనమండే నిప్పుల గుండమట ఇది. అవును. దీని లోతు ఒక మనిషి నిలువెత్తు కన్నా ఎక్కువే ఉంటుంది. రైట్. జీవితాన్ని ఎంతో ప్రేమించి మరణమంటే అమితంగా భయపడే ఒక వ్యక్తిని ఇద్దరూ బలవంతులు పట్టుకుని ఆ గుండం దగ్గరకు లాక్కొస్తారు. వాడు విడిపించుకోడానికి అటూ ఇటూ మెలికలు తిరుగుతాడు. ఎందుకంటే అందులో పడితే మరణమే అని అతనికి స్పష్టంగా తెలుసు కాబట్టి. మెలికలు తిరగడమనే పదాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. వాడు ఆనందంగా వెళ్లడం లేదు. ఆ నిప్పుల గుండం వైపు వెళ్లడం ఇష్టంలేక తప్పించుకోవడానికి చేసే మానసిక పోరాటమది. భగవానుడు కామాలను ఆ నిప్పుల గుండంలాంటివి అని చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశ్యం కూడా అదే. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఒకటుంది. మనల్ని ఆ కనకనమండే నిప్పుల గుండం వైపు లాక్కెళ్తున్న ఆ ఇద్దరు బలవంతులెవరసలు? వారు బయటి వ్యక్తులా? లేదు కదా. అంటే మనలోని ఆ అదుపు చేయలేని అంతర్గత ప్రేరణలు, అంటే మన ఇంపల్సెస్ మాత్రమే మనల్ని ఆ గుండం వైపు లాక్కెళ్తున్నాయా? మనల్ని ఎవరైనా బయటివాళ్లు లాక్కెళ్తే దాన్ని మనం కంట్రోల్ చేయలేం కదా. దీన్ని మనం విశాలమైన కోణంలో చూస్తే ఆ ఇద్దరు బలవంతులు ఖచ్చితంగా మన సొంత కోరికలే, మన అంతర్గత ప్రేరణలే. మన కళ్ళు, మన చెవులు, లేదా ఒక వ్యసనం పట్ల మనకున్న అదుపులేని ఆకర్షణ, ఇవే ఆ బలవంతులు. అరే, అంటే బయటివాళ్ళెవరూ మనల్ని అందులోకి నెట్టరన్మాట. లేదు. బయటి వ్యక్తులు ఎవరూ మన జీవితాల్లోకొచ్చి బలవంతంగా నిప్పులగుండంలోకి నెట్టరు. ఉదాహరణకు ఒక చెడు అలవాటు తీసుకుందాం. ఈ అలవాటు నా ఆరోగ్యాన్ని నాశనం చేస్తోంది, నా కుటుంబాన్ని నాశనం చేస్తోందని ఆ వ్యక్తికి స్పష్టంగా తెలుసు. ఆ ఆచరణ ఒక నిప్పులగుండమని వాడికి తెలుసు. దాన్నుండి బయటపడాలని లోపల ఒక మూల విపరీతమైన ఆరాటం ఉంటుంది. అదే ఆ మెలికలు తిరగడం కదా. ఖచ్చితంగా. కాని మనలోని ఆ కోరిక ఎంత బలవంతమైనది అంటే మన లాజిక్, మన వివేకం అనే రెండింటిని బంధించి ఆ నిప్పులగుండంలోకి లాక్కెళ్తుంది. తెలిసి మనం ఎందుకు ఆ దుఃఖంలోకి అడుగుపెడతామో, మన బ్రెయిన్ కెమిస్ట్రీ మనల్ని ఎలా హైజాక్ చేస్తుందో ఈ ఉపమానం అద్భుతంగా విశ్లేషిస్తుంది. వావ్, ఇది నిజంగా చాలా లోతైన పాయింట్. ఆ ఇద్దరు బలవంతులు మన వ్యసనాలే అన్నమాట. సరే, ఆ నిప్పుల గుండమనేది అనివార్యమైన బాధ అని మనకు అర్థమైంది. కానీ అంత ప్రమాదముందని తెలిసినప్పుడు కూడా మన మెదడు ఎందుకు ఆ కోరికలకు లొంగిపోతుంది? దీనికి కారణం బహుశా ఆ మంటల వెనుక ఏదో స్వర్గముందని మనం భ్రమపడటమేనా? ఖచ్చితంగా భ్రమే. మనం ఎందుకు ఆ కోరికల వెంట పడతామో దాని వెనుక ఉన్న భ్రమ గురించి ఆడియోలోని 5వ ఉపమానం వివరిస్తుంది. భగవానుడు కామాలను ఇక్కడ స్వప్నంతో అంటే కలతో పోల్చాడు. ఒకడు నిద్రలో చాలా అందమైన దృశ్యాలను చూస్తాడు కదా. అద్భుతమైన తోటలు, పచ్చని వనాలు, రమణీయమైన కొలనులు, కోనేర్లు. అవును. కలలో ఉన్నంతసేపు అది ఎంత నిజంగా అనిపిస్తుందంటే వాడు ఆ పూల వాసనను కూడా ఆస్వాదిస్తున్నాను అని ఫీలవుతాడు. కాని మెలకువ రాగానే ఏముంటుంది? ఒక్కసారిగా నిద్రలేచి చూసేసరికి వాడు పడుకున్న ఖాళీ గది తప్ప ఆ అందమైన తోటల్లో ఒక్కటి కూడా కనిపించదు కదా. అదే ఆ స్వప్నంలో అనుభవించిన సుఖమంతా ఒక మాయ. కామాలుగూడా అలాంటి కలలలాంటివే అని పూతలీయునికి చెబుతాడు బుద్ధుడు. ఇవి అనేక ఆయాసాలకు అంటే విపరీతమైన అలసటకు కారణమని గ్రహించాలి అంటాడు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. మనం గమనిస్తే ఒక అద్భుతమైన కల చెదిరిపోయిన తర్వాత మిగిలే ఆ నిరాశ ఉంటుంది కదా. అలాగే ఒక లౌకిక కోరిక తీరిన తర్వాత లేదా తీరక ముందు మిగిలే మానసిక శూన్యత, ఈ రెండూ ఒక్కటే. అవును, ఈ రెండూ ఒకటే అనిపిస్తుంది. మనం జీవితంలో ఒక మైలురాయి చేరుకోగానే శాశ్వతమైన ఆనందం వస్తుందని ఒక కలకంఠం, లైక్ నాకు ఆ ఇల్లు కొంటే చాలు, ఇక జీవితంలో ఏమీ వద్దు అనిపిస్తుంది. కాని తీరా ఇల్లు కొన్నాక ఏముంటుంది? కొన్నాళ్లకు మళ్ళీ ఆనందం ఆవిరైపోతుంది కదా. అవును. మానసిక శాస్త్రంలో దీన్ని ఎరైవల్ ఫాలసీ అంటారు. ఒక గమ్యం చేరుకోగానే అంతులేని ఆనందం సొంతమవుతుందన్న భ్రమాది. ఈ స్వప్నం అనే ఉపమానం ద్వారా వాస్తవానికి భ్రమకు మధ్య ఉన్న సన్నని గీతను మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. మన మెదడు క్షణికమైన ఆనందాల పట్ల ఎంత గుడ్డిగా వ్యవహరిస్తుందంటే ఆ కల నిజమనుకుని మన శక్తినంతా దారపోస్తాం. భగవానుడిక్కడ ఆయాసం అనే పదం వాడటం వెనుక గొప్ప అర్థముంది. కలలో మనం ఎంత పరిగెత్తినా మనకు అలసట వస్తుంది తప్ప ప్రయోజనం ఉండదు. కరెక్ట్.
అలాగే ఈ లౌకిక సుఖాల వెంట జీవితకాలం పరిగెత్తినా చివరికి మిగిలేది ఒక రకమైన శూన్యత, అలసట మాత్రమే అంటారు, అంతేనా? అంతే. వాస్తవానికి మనం చేరుకున్నది ఏమీ ఉండదక్కడ. ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందంటే ఈ పోలిక. కలలో సంతోషం అబద్ధం కావచ్చు, కాని మెలకువ వచ్చాక కలిగే ఆ బాధ, ఆ నిరాశ మాత్రం 100% నిజం. సరే, కలలు అనేది మన అంతర్గత భ్రమలు, అంటే మన మైండ్ మనకు ఆడే నాటకం. కాని మనం సమాజం కోసం, ఇతరుల కోసం ఆడే నాటకం సంగతేంటి? దానికి కూడా బుద్ధుడేదైనా ఉపమానం చెప్పాడా? తప్పకుండా చెప్పారండి. సమాజంలో మనం చూపే బాహ్య భ్రమల గురించి తర్వాటి ఉపమానం అత్యంత పదునుగా వివరిస్తోంది. ఇది 6వ ఉపమానం. భగవానుడు దీన్ని అరువు తెచ్చుకున్న సొమ్ములు అంటే అప్పుగా తెచ్చుకున్న నగలతో పోల్చాడు. ఓహో, అరువు తెచ్చుకున్న నగలు ఆసక్తికరంగా ఉందే. అవును. ఒకడు ఇతరులను బతిమాలి, ప్రాధేయపడి ఒక ఖరీదైన వాహనాన్నో లేదా చెవిలో పెట్టుకునే మణికుండలాలను యాచించి తీసుకుంటాడు. వాటిని అలంకరించుకుని దర్జాగా అంగడికి అంటే మార్కెట్కి వెళ్తాడు. వాడు అలా నడుస్తుంటే జనాలు, ఆహా, ఇతడే నిజంగా భోగి, వీడి జీవితమెంత అద్భుతంగా ఉంది అని పొగుడుతారు కదా. అవును. ఆ పొగడ్తలు విని వీడు ఉబ్బి తబ్బిబ్బవుతాడు. కాని ఆ వాహనం లేదా నగల అసలు యజమాని కూడా అదే మార్కెట్లో ఉంటాడు కదా. వాడు ఎక్కడ పెడితే అక్కడ అందరి ముందు ఏమాత్రం జాలి లేకుండా తన వస్తువులను లాక్కుంటాడు. అబ్బా, పరువు పోతుందిగా. అప్పుడు ఆ అరువు నగలు తెచ్చుకున్నవాడు ఎంత తీవ్రమైన దుఃఖానికి, ఖిన్నుడు కావడానికి, అంటే అవమానానికి గురవుతాడో ఊహించవచ్చు మనం. నిజమే, కామాలు కూడా అచ్చం ఇలాంటివే. ఈ ఉపమానం వింటుంటే నాకు వెంటనే మన ప్రస్తుత కాలమే గుర్తొస్తోంది. అరువు తెచ్చుకున్న వస్తువులతో స్టేటస్ చూపించుకోవడం ఇవాళ ఒక ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇతరుల కోసం మనం సృష్టించుకునే నకిలీ ఇమేజ్ అచ్చం ఈ అరువు నగల లాంటిదే అనిపిస్తోంది. అవును, అప్పు చేసి బ్రాండెడ్ వస్తువులు కొనడం, లేదా అద్దెకు తీసుకున్న కార్ల ముందు ఫోటోలు దిగి పోస్ట్ చేయడం, జనాలు కింద వావ్ అని కామెంట్లు పెడుతుంటే ఆ నకిలీ గుర్తింపును చూసుకుని మురిసిపోవడం. కాని లోపల ఎక్కడో ఒక భయం ఉంటుంది కదా, ఎప్పుడో ఒకసారి ఆ ముసుగు తొలగిపోక తప్పదు అని. ఆ భయంతో బతకడం ఎంత నరకం. ఇక్కడే మనమొక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. అసలు మన ఆనందం మన నియంత్రణలో లేని వస్తువుల మీద, లేదా మనం అరువు తెచ్చుకున్న గుర్తింపు మీద ఆధారపడినప్పుడు ఎదురయ్యే మానసిక వేదన ఎలాంటిది? అదే ఈ అవమానం. ఖచ్చితంగా. సోషల్ మీడియాలో వచ్చే లైకులు, షేర్లు, సమాజం మనకిచ్చే హోదా, ఇవన్నీ మనం బయట నుండి అరువు తెచ్చుకున్న నగలే. అందులో ఏదీ మన సొంతం కాదు. సమాజం ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా వాటిని మన నుండి లాగేసుకోవచ్చు. ఒక చిన్న విమర్శ లేదా ఒక చిన్న పొరపాటు చాలు, మనం ధరించిన ఆ అరువు నగలు పబ్లిక్గా కింద పడిపోవడానికి కదా. ఆ తర్వాత మిగిలే మానసిక వేదన వర్ణనాతీతం నిజంగా. అవును. భగవానుడు చెప్పినట్లు కోరికల మీద ఆధారపడిన ఆనందం కూడా ఒక అరువు తెచ్చుకున్న సంతోషంలాంటిదే. యజమాని తన నగలను ఎలాగైతే లాక్కుంటాడో, కాలం కూడా ఆ సుఖాలను, ఆ హోదాను మన నుండి నిర్దాక్షిణ్యంగా లాక్కుంటుంది. అవును, అరువు తెచ్చుకున్న ఏ ఆనందమైనా అది ఆనందం కాదు, కేవలం వాయిదా వేసిన అవమానం మాత్రమే అనుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఈ 6 ప్రమాదకరమైన ఉపమానాలను ఎంతో విపులంగా విన్నాం. ఆకలి తీరని ఎముక, ప్రాణాలు తీసే మాంసం ముక్క, చేతులు కాల్చే గడ్డిదివటి, వ్యసనాలలోకి లాగే నిప్పుల గుండం, మాయమయ్యే స్వప్నం, అవమానం మిగిల్చే అరువు నగలు. ఇవన్నీ విన్నాక ఎవరికైనా సరే జీవితం మీద విరక్తి పెంచుకుని అడవుల్లోకి వెళ్ళిపోవాలనిపిస్తోంది కదా. మరి మనిషి చెయ్యవలసిన అంతిమ కర్తవ్యమేమిటి? అంతా వదిలేసి సన్యాసం తీసుకోమనా ఈ ఆడియో యొక్క ఉద్దేశ్యం? లేదండి. బౌద్ధవాజ్మయం యొక్క అసలైన తత్వం అర్థమయ్యేది ఇక్కడ. కేవలం ఈ భయంకరమైన ఉపమానాలు విని భయపడి పారిపోవడం పరిష్కారం కాదు. కామాల వల్ల వచ్చే ప్రమాదం ఇంత తీవ్రంగా ఉంటుందని గుర్తించిన ఒక ఆర్య శ్రావకుడు సరైన ప్రజ్ఞతో ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూస్తాడు అని భగవానుడు చెప్పాడు. ప్రజ్ఞ అంటే ఇక్కడ స్పష్టమైన ఖచ్చితమైన జ్ఞానం అనుకోవచ్చా? అవును. ఆ ప్రజ్ఞ ద్వారా లోకం పట్ల, కామసుఖాల పట్ల ఉపేక్షను పెంపొందించుకుంటాడు. ఉపేక్ష అనేది ఇక్కడ అత్యంత కీలకమైన పదమండి. ఒక్క నిమిషం, ఉపేక్ష అంటే పూర్తిగా నిర్లక్ష్యం చేయడమా, లేదా ఏ భావోద్వేగాలు లేకుండా ఒక రాయిలా బతకడమా? అసలు ఈ ఉపేక్షను ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఉపేక్ష అంటే నిర్లక్ష్యం కాదు, అలాగే దేనికి బానిస కాకపోవడం. దీన్ని మనం స్థితప్రజ్ఞత అనుకోవచ్చు.
ఇంగ్లీష్లో డిటాచ్మెంట్ లేదా ఈక్వానిమిటీ అంటాం కదా, అంటే వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం. ఓహో, అంటే మన ముందున్న ఆనందాలు ఒక కలలాంటివని తెలుసుకోవడం. అవును, ఒక వస్తువును ఆస్వాదించవచ్చు, కానీ అది లేకపోతే నా జీవితమే లేదు అన్నట్లుగా దానికి బానిస కాకూడదు. అరువు తెచ్చుకున్న కార్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు, కాని ఆ కారు నాదే అన్న అహంకారంతో గాని, ఆ కారు యజమాని లాక్కుంటాడేమో అన్న భయంతో గాని బతకకూడదు. వావ్! జ్ఞానాన్ని కేవలం వినడం కాదు, దాన్ని మన రోజువారీ జీవితానికి అన్వయించుకోవడమే అసలైన విద్య అని ఈ ముగింపు దశలో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎంత అద్భుతంగా వివరించారు. మనం దేన్ని వదిలిపారిపోనక్కర్లేదు, కాకపోతే దేనికి అతుక్కుపోకుండా ఉండాలి. అవును, ఇదే అసలైన సారాంశం. శ్రోతల సౌలభ్యం కోసం ఇంతవరకు మనం సుదీర్ఘంగా చర్చించిన 6 ఉపమానాలను ఒక్కసారి వేగంగా సంగ్రహించి చూద్దాం. మొదటిది ఎముక. ఎంత కొరికినా తీరని ఆకలి, మన అసంతృప్తికి ప్రతీక. రెండవది మాంసం ముక్క పట్టుకున్న గద్ద, ప్రాణాపాయం తెచ్చిపెట్టే దారుణమైన పోటీ. రైట్. మూడవది గడ్డి దివిటి, గాలికి ఎదురుగా ఉండి మనల్ని దహించివేస్తుందని తెలిసి విషపూరిత ఆలోచనలను పట్టుకుని వేలాడటం. నాల్గవది నిప్పుల గుండం, మరణంలాంటి దుఃఖముని తెలిసి మనలోని అంతర్గత ప్రేరణలు మనల్ని నాశనం వైపు లాక్కెళ్లడం. ఐదవది స్వప్నం, క్షణికమైన ఆనందం, తీరా మేల్కొన్నాక మిగిలే శూన్యత. ఇక ఆరవది అరువు నగలు, ఇతరుల మీద ఆధారపడిన నకిలీ స్టేటస్, అది ఎప్పటికైనా తెచ్చిపెట్టే పబ్లిక్ అవమానం. ఈ 6 ఉపమానాలు మానవ మనస్తత్వాన్ని ఎంత పదునుగా విశ్లేషించాయో మాటల్లో చెప్పలేం. నిజంగా ఖచ్చితంగా చెప్పలేం. ఈ ప్రాచీన విశ్లేషణను విన్న తర్వాత మనందరం తమను తాము లోతుగా ప్రశ్నించుకోవాల్సిన సమయమిది. మనం మన జీవితాల్లో ఏ అరువు నగలను మోస్తున్నాం? సమాజం మెప్పుకోసం, ఇతరుల ఆమోదం కోసం మనం రోజూ వేసుకుంటున్న ముసుగులేమిటి? అవును, అలాగే మనకు స్పష్టంగా తెలిసి మనం ఏ నిప్పుల గుండం వైపు ఆకర్షితులవుతున్నామోని కూడా ఆలోచించాలి. నిజమే. మన వ్యసనాలు, మన కోరికలు మనల్ని ఎలా నడిపిస్తున్నాయి? ఈ ప్రశ్నలు వేసుకోవాలి. కేవలం వేసుకోవడమే కాదు, రోజువారీ జీవితంలో ఆ కోరికల పట్ల స్థితప్రజ్ఞతను, ఉపేక్షను ఎలా అలవర్చుకోవాలో సాధన చెయ్యాలి. అప్పుడే ఇలాంటి ప్రాచీన మూలాలను శోధించిన దానికి ఒక సార్థకత ఉంటుంది. ఇది విన్న తర్వాత ఎవరికైనా సరే తమ జీవితం పట్ల ఒక కొత్త దృక్పథం వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ చర్చ ఇంకా ముగియలేదు. అరే, ముగియలేదా? ఇంకేముంది? మూలగ్రంథం ప్రకారం భగవానుడు పోతలియునికి ఈ కామాల గురించి మొత్తం 7 ఉపమానాలు చెప్పాలి. కాని మనం విశ్లేషించిన ఆడియోలో 6 మాత్రమే కవర్ అయ్యాయి గదా. 7వ ఉపమానం తర్వాతి భాగంలో వస్తుందని ఆ ప్రవచనకర్తలు చెప్పారు. వావ్! 7వది కూడా ఉందా? అవును, ఒక్కసారి ఆలోచించండి. శారీరక ప్రమాదాన్ని నిప్పుల గుండం, దివిటి ద్వారా ఎంతో స్పష్టంగా చెప్పారు. సామాజిక అవమానాన్ని అరువు నగల ద్వారా వివరించారు. మానసిక భ్రమను స్వప్నం ద్వారా పూసగుచ్చినట్లు చెప్పారు కదా. కరెక్ట్. ఇవన్నీ కవర్ అయిన తర్వాత అసలు ఈ 6 ఉపమానాలే మన ఆలోచనలను కుదిపేసేలా ఉంటే బుద్ధుడు చెప్పబోయే ఆ చివరి 7వ ఉపమానం ఇంకెంత భయంకరంగా ఉండబోతుందో కదా. నిజంగానే. అసలది ఇంకెంత లోతుగా మన అంతరాత్మను తాకబోతుందో అనే ఆసక్తి కలుగుతుంది నాకైతే. ఆ ఒక్కటి మనిషిలోని ఇంకే రహస్యాన్ని విప్పుతుందో ఊహించగలరా? ఆ తీవ్రమైన ఆలోచనతో మీలో ఆ ఉత్సుకతను అలానే ఉంచుతూ ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ముగిస్తున్నాం. మనం మోస్తున్న ఆ అరువు నగలను తీసి పక్కన పెట్టి నిజమైన ఉపేక్షతో ఆనందాన్ని వెతుక్కునే ప్రయాణంలో మనకు మనమే మార్గదర్శకులు కావాలని ఆశిస్తూ మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.